అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎగ్ లేకుండా ఓవెన్ లేకుండా ఎంతో సాఫ్ట్గా రుచికరంగా ఉండే రవ్వ మ్యాంగో కేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. రవ్వతో పాటు మామిడి పండు తీపి రుచిని కలిపి చేసే ఈ కేక్ టీ టైంలోకైనా పిల్లల స్నాక్స్కైనా చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1 కప్పు రవ్వ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పంచదారని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా వెనక్కి తిరిగి చూసానో లేదో కరెంట్ అయితే పోయింది. అందుకే ఇప్పుడు నాకు అర్జెంటుగా కేక్ తయారు చేసుకోవాలి కాబట్టి ఈ రవ్వ పంచదారని ఒక బౌల్లో వేసుకుని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు వేసుకోవాలి. మామిడి పండు వేసాను కాబట్టి కొంచెం షుగర్ని చూసుకుని వేసుకోండి. అలాగే 1/2 కప్పు మైదా కూడా వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు నెయ్యి 1/2 కప్పు వేసుకోవాలి. మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, ఇలా నెయ్యితో అయినా చేసుకోవచ్చు. అలాగే పాలు 1 కప్పు తీసుకోవాలి. కుదిరితే మీరు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రవ్వ మిశ్రమం ఇలా మామిడి పండు ముక్కలతో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. వీలైతే మీరు మిక్సీ జార్లో ఈ రవ్వ పొడిని మెత్తగా గ్రైండ్ చేసుకునైనా చేసుకోవచ్చు, లేదా ఇలా నేను చేసి చూపించినట్టయినా సరే చేసుకోవచ్చు. కేక్ అనేది సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్కి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి గోధుమ పిండినైనా సరే మైదా పిండినైనా సరే చుట్టూరా అంచుల చుట్టూరా ఇలా పొడి పిండిని రాసుకోవాలి. ఎందుకంటే కేక్ అనేది మాడిపోకుండా బాగా వస్తుంది కాబట్టి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఇలా ఒక బౌల్ అయితే పెట్టుకోవాలండి. ఒక స్టాండ్ అయినా పెట్టుకొని దీన్ని ఇప్పుడు మనం ఒక 10 నుంచి 15 నిమిషాలు లేదా ఒక అరగంట హీట్ చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి రాసుకున్న బౌల్లో ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. షుగర్ అనేది మీరు చూసుకుని వేసుకోండి. ఇందులో బుడగలు అనేవి ఏమీ లేకుండా ఇలా ట్యాప్ చేసుకుని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇలా కొద్దిగా డెకరేట్ చేసుకోవాలి. చుట్టూరా నేను కొద్దిగా బాదం పప్పులు అయితే పెట్టాను. అలాగే సన్నగా తురిమిన బాదం పలుకులు కూడా వేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా హీట్ అయింది కదా కుక్కర్, ఇందులో మనం ఈ బౌల్ని మధ్యలో ఉంచేసి ఒక అరగంట పాటు సిమ్లో ఉంచి ఈ కేక్ని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. ఇలా నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే ఈ చాకుకి ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ మనకు రెడీ అయిపోతుందండి. నాకైతే ఇక్కడ 1 గంట పాటు పట్టింది కేక్ రెడీ అవ్వడానికి. ఇలా గంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. కేక్ అయితే నాకు ఇక్కడ చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీకు కేకు కుక్ అవ్వలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం సేపు టైం తీసుకొని పెట్టండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా. తొందరపడి మాత్రం కేక్ అయితే తీసేయొద్దండి. ఇలా కలర్ మారేంత వరకు బేక్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి ఇప్పుడు మనం కేక్ని డిమోల్డ్ చేయగానే ఎలా వచ్చిందో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ మ్యాంగో కేక్ రెడీ. ఈ కేక్ని చాలా తక్కువ పదార్థాలతో సింపుల్గా తయారయ్యే ఈ రవ్వ కేక్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్